ప్రేక్షక మిత్రులందరికీ శుభాకాంక్షలు. మా వారపడాలని వారం వారం చక్కగా ఆదరిస్తున్నారు. మీ నుంచి మేము ఎదురు చూసేది ఒక్క లైక్, ఒక సబ్స్క్రిప్షన్, ఒక షేర్. జ్యోతిష్ శాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని మీ ప్రార్థన చేయండి. ఎన్నో సమస్యలతో, ఎన్నో కోరికలతో, ఎన్నో రకాలైనటువంటి ఎదురుచూపుతో చూస్తున్నటువంటి ఈ యొక్క రాశి ఫలితాలన్నీ ఈ వారం మీకు అన్నీ అనుకూలం జరగాలని భగవంతుని ప్రార్థన చేస్తున్నాను. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో మొట్టమొదటి అయినటువంటి మేషరాశి మిత్రులారా, మే 22 నుండి మే 28, 2026 అంతా కూడాను ఈ వారం మీకు మంచి ఫలితాలు రావాలంటే కంట్రోల్గా ఉండాలి. రియాక్షన్ వాస్ రిజల్ట్ ఇదే నడుస్తుంది ఈ వారం అంతా కూడా. కుజుడు లగ్నాధిపతిగా స్ట్రాంగ్గా త్వరిత నిర్ణయాలు ఇస్తున్నాడు. గురువు ఆర్థికంగా మాటల ద్వారా లాభాలు ఇస్తున్నాడు. శని ఆలస్యమైన లాభాలు. బుధుడు కమ్యూనికేషన్ కీలకంగా ఉన్నాడు. ఛాన్స్ ఉంది కానీ యాక్షన్ వల్ల మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ఇంకా వ్యాపారస్తులకి తొందరపడితే మీ డీల్ మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు కూడా ఉన్నాయి కానీ దాన్ని మిస్ చేసుకోకండి. ఇంకా ఉద్యోగంలో సీనియర్స్తో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. కామ్గా ఉంటే గ్రోత్గా ఉంటారు. ఈగో పెంచితే ఉద్యోగాలు కూడా పోయే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. ఆర్థికంగా పెండింగ్ మనీ క్లియర్ అవుతుంది కానీ ఒక్కసారిగా ఖర్చు పెరుగుతుంది. ప్లానింగ్ లేకపోతే బ్యాలెన్స్ మిస్ అవుతుంది, జాగ్రత్త. ఇంకా కుటుంబ విషయంలో మాటల వల్ల టెన్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంచెం ఒక మెట్టు దిగి మాట్లాడండి. ఇరువురు కూడా, స్త్రీ పురుషులు ఇరువురు కూడాను సాఫ్ట్గా మాట్లాడితే అద్భుతంగా ఉంటారు. ఇంకా కోర్టు వ్యవహారానికి వస్తే అనుకూలమైనటువంటి సిచ్యువేషన్సే కనబడుతున్నాయి కానీ పేషెన్స్ అవసరం. షేర్ మార్కెట్లో షార్ట్ టర్మ్ రిస్క్గా ఉంది. కొంచెం అగ్రెసివ్ ట్రేడింగ్ వల్ల లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇన్వెస్ట్ చేసి లాంగ్ టైం వెయిట్ చేయండి, మంచిది. విద్యార్థులకి ఫోకస్ ఉంది కానీ కాన్సన్ట్రెన్సీ లేదు, కొంచెం జాగ్రత్త. డైరెక్షన్ మార్చండి. రొటీన్ సెట్ చేస్తే రిజల్ట్ తప్పకుండా వస్తుంది విద్యార్థులకి. ఇంకా ఆరోగ్యపరంగా బీపీ, హెడేక్ అలాంటిది వచ్చే అవకాశాలు ఉన్నాయి. యాంగర్ వల్ల హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. వాటర్ ఇంటేక్ పెంచుకుంటే చాలా మంచిది అని కూడా ఉంది. అదృష్టం మీకు మ్యాక్సిమం ఉంది. పరిహారాలని వచ్చేటప్పటికీ మంగళవారం హనుమాన్ దర్శనం, పసుపు పువ్వులు సమర్పించండి. ఓం అంగారకాయ నమః అని 101 చెప్పండి. సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. గుడిలో మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు నువ్వుల నూనెతో వెలిగించండి. ఈ వారం మీకు ఒక మంచి అవకాశం ఇస్తుంది. ఆపర్చునిటీయే మీకు ప్రాఫిట్గా మారుతుంది. ఒక్కొక్కసారి ఆపర్చునిటీ లాస్గా కూడా మారుతుంది. కరెక్ట్గా రియాక్ట్ అయితే అద్భుతాన్ని పొందుతారు. మీ శత్రువు బయట లేదు, మీ లోపలే ఉన్నారు, జాగ్రత్త. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల కావాలనుకున్న వాళ్ళు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్తో పాటు మీ వివరాలన్నీ కూడా పెట్టండి. తప్పకుండా మీకు కరుంగాళి మాలను అందించే ప్రయత్నం చేస్తాం. ఈ రాశి ఫలితాలన్నీ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని సంపూర్ణంగా ఆశీర్వదిస్తున్నాం. శరణమయ్యప్ప. విజయోస్తు.